ఇక తనుజ గురించి చెప్పాలంటే అసలు గేమర్ అబ్బాయి తను. అసలు ఏ సిచ్యువేషన్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా డీల్ చేయాలి తనకు తెలిసినంతగా హౌస్లో ఎవరికీ తెలియదు అనిపించింది నాకైతే. ఎందుకు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు టాప్లో ఉన్నావని టార్గెట్ చేసి తన్ని మరీ చంపి ఏదో అంటారు కదా, నామినేషన్స్ అప్పుడు వచ్చి అందరు తన మీద అటాక్ చేసినా కానీ వాళ్ళకి అసలుకి వీళ్ళందరికీ సమాధానం చెప్పి తెలివిగా వాళ్ళని డీల్ చేసి వాళ్ళతో ఉన్న విధానం అయితే సూపర్గా అనిపించింది. తను అక్కడే ఇంకొక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కింది అనిపించింది. ఎందుకు అంటే మనం ఎవరన్నా వచ్చి బయట నుంచి వచ్చి అరే చెప్పిన నువ్వు టాప్లో ఉన్నావు, నేను టార్గెట్ చేస్తున్నా, లేకపోతే ఇది అది ఆ మాట్లాడిన తర్వాత దాన్ని తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. హౌస్లో ఉన్నప్పుడు ఏంటి, ఎలా పోతుంది, ఏం జరుగుతుంది అని. కానీ వాటిలన్నిటికీ తను ఒక్క మాటతో సమాధానం చెప్పి తను గేమ్ ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే గ్రేట్. అది వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ కూడా చెప్పలేదంట, వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉంది. అసలు ఇవన్నీ గేమ్లో ఎక్కడా కనిపించకుండా తను ఆడిన విధానం అయితే ఇంకా సూపర్ అని చెప్పాలి. తను మైండ్ గేమ్ అయితే సూపర్ ఆడుతుంది. అందరినీ ఎవరెవరు వచ్చి ఎన్ని మాటలని అందరూ బయటికి వెళ్ళిపోయారు, కానీ అందరికీ ఈరోజు ధీటుగా సమాధానం చెప్పిందని అనిపించింది నాకైతే. ఎందుకంటే